ఈ ఊరిని వదిలేసి వెళ్ళి 10 ఇయర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. రేయ్ అర్జున్, రేయ్ అర్జున్, నువ్వేనారా? అసలు గుర్తు పట్టలేకపోతున్నా. హీరోలా ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావురా? సూపర్ గా ఉన్నా. ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చావు. ఏ ఇల్లు పోల మమ్మీ, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని వచ్చా. ఇక్కడ ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మా తాత చాలా మంచి మనిషి. హంస, ఎలా ఉన్నావు? అర్జున్, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఫ్రెండ్స్, మెటా ఏఐ ద్వారా ఫ్రీ అన్లిమిటెడ్ ఏఐ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మెటా ఏఐ మరింత మెరుగయ్యింది, మరింత అప్గ్రేడ్ అయ్యింది. ఇక్కడ మనం గూగుల్ లేదా క్రోమ్ ద్వారా మెటా ఏఐ సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మొట్టమొదటిసారి ఒకవేళ మెటా ఏఐ ఓపెన్ చేస్తూ ఉంటే సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంది, కానీ మీకోసం ఇంకోసారి నేను ఇంకో అకౌంట్తో సైన్అప్ చేసి చూపిస్తాను. ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయండి, లేదంటే మీరు మీ ఫేస్బుక్ లేదా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా లాగిన్ చేసుకోండి, సైన్అప్ చేసుకోండి. ఇక్కడ నేను నా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యూజర్ నేమ్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీది న్యూ అకౌంట్ ఉంటే. ఇలా మనకు ఇంటర్ఫేస్ అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ఐకాన్ షో అవుతుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఏవైతే ఇమేజెస్ వీడియోస్ క్రియేట్ చేసాం కదా దాని డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనం ఏదైనా అడగాలంటే చాట్ ద్వారా అడగచ్చు. ఇక్కడ క్రియేట్ చేయు లేదా క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్, ఆస్పెక్ట్ రేషియో, అలాగే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఇక్కడ నుండి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆప్షన్లో నేను ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. అలాగే ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియో సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ జనరేట్ అవుతాయి. మెటాలో మనకు చాలా అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే మనం ఒకేసారి 4 వీడియోస్ లేదా 4 ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు ఒకే క్లిక్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇమేజ్ చాలా అద్భుతంగా వచ్చింది. క్లారిటీ చాలా బాగా ఉంది, డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదే ఇమేజ్ మనకు వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి మన వీడియో కూడా ఇక్కడ తయారైపోయింది. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం క్రియేట్ చేసిన వీడియో క్లిప్స్కి ట్రెండింగ్ సాంగ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని నేను డౌన్లోడ్ అయితే చేసేసుకుంటాను. సో ఒకసారి గమనించండి, మన వీడియో చూడండి ఎంతో బాగా వచ్చింది. సో మెటా ద్వారా మీరు అద్భుతంగా వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో అయితే క్రియేట్ చేసేసుకుందాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక ప్రాంప్ట్ అయితే రాయండి వీడియో జనరేట్ చేయడం కోసం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక ప్రాంప్ట్ రాశాను, యానిమేట్ మీద క్లిక్ చేశాను. ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో యానిమేట్ అయితే అవుతుంది. ఇక్కడ మన వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియోస్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. సో ఎంతో అమేజింగ్గా వచ్చాయి ఇవి. ఒక్కొక్కటి నేను ప్లే చేసి చూపిస్తాను. సో నిజమైన కపుల్ ఇక్కడ నడుస్తూ వెళ్తున్నట్లు ఇక్కడ మనకు వీడియో జనరేట్ అవుతుంది. చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ మనకు వీడియో కిందనే ఇక్కడ ఒక ఆప్షన్ షో అవుతుంది. సో కిందికి రండి. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే సంగీతం లేదా సాంగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్ యాడ్ చేయండి, సంగీతం యాడ్ చేయండి అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వైరల్ అలాగే ట్రెండింగ్ సాంగ్స్ ఇక్కడ మనకు షో అవుతున్నాయి. ఏదైతే మనకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటాయో అవన్నీ ఇక్కడ షో అవుతున్నాయి. ఇక్కడ పైన యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు సాంగ్ సెర్చ్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెర్చ్ బార్ మీద క్లిక్ చేశాను, తెలుగు అని సెర్చ్ చేశాను.
మన తెలుగు సాంగ్స్ ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ చూడండి మన తెలుగు సాంగ్స్ షో అయ్యాయి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చిక్రీ సాంగ్ ఉందేమో చూద్దాం. సో ఇక్కడ కింద చూస్తే మనకు చిక్రీ సాంగ్ అయితే షో అవుతుంది. దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు సేవ్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ లిస్ట్ సేవ్ ఐకాన్ ఉంది కదా సాంగ్ పైన, దీని మీద క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సంగీతాన్ని యాడ్ చేయండి లేదా యాడ్ సాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం సేవ్ చేసాం కదా, ఇక్కడ మన సాంగ్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన సాంగ్ యాడ్ అయిపోతుంది. ఇంకోసారి యానిమేట్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది యానిమేట్ అయ్యి సాంగ్తో పాటు మనకు వీడియో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు సాంగ్తో పాటు వీడియో అయితే వచ్చేసింది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం స్క్రిప్ట్ తయారు చేసి వీడియోస్ తయారు చేద్దాం. జెమినై ఓపెన్ చేసుకోండి. జెమినైలో ఇలా రాశాను, ఒక ఇంట్రెస్టింగ్ విలేజ్ స్టోరీ స్క్రిప్ట్ నా యూట్యూబ్ వీడియో కోసం ఇవ్వండి. ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో ఉండాలి, డైలాగ్స్ రోమన్ తెలుగులో ఉండాలి అని ఇక్కడ నేను రాశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. ఒక అమేజింగ్ స్టోరీ మనకి ఇక్కడ జనరేట్ అయింది. ఇక్కడ ఫస్ట్ సీన్ ఫస్ట్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను పూర్తిగా కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ ఇక్కడ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ మన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ అలానే యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అయితే తయారైపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మన 4 వీడియోస్ జనరేట్ అయిపోయాయి. సో ఇక్కడ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. విజువలైజేషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఒకప్పుడు ఫస్ట్లో మెటాయ్ అంత బాగా మనకు విజువల్స్ ఇచ్చేది కాదు, కానీ ఇప్పుడు అప్డేట్ అయ్యింది, చాలా బాగా ఇస్తుంది. సేమ్ ఇలానే మనం యాడ్ సాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో కూడా మనం సాంగ్ యాడ్ చేసేద్దాం. సో మన వీడియో క్లిప్ విలేజ్ బేస్డ్ కాబట్టి విలేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. సో ఇక్కడ నేను విలేజ్ అని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా సాంగ్స్, చాలా మ్యూజిక్స్ అయితే ఇక్కడ షో అవుతాయి. సో చూడండి ఇక్కడ నేను విలేజ్ అని సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. ఇండియన్ సాంగ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని విలేజ్ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వచ్చేసాయి. సో ఇందులో ఏదో ఒకటి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇదైతే మనకు సెట్ అయిపోతుంది మన వీడియోకి. సో ఇదైతే నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని మనం సేవ్ అయితే చేసుకుందాం. ఇక్కడ సేవ్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్లోకి వెళ్తే మనం సేవ్ చేసిన సాంగ్ ఇక్కడ షో అవుతుంది. యాడ్ మీద క్లిక్ చేద్దాం. యాడ్ మీద క్లిక్ చేసేసుకోండి. కింద మనకు యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. నాకు ఇక్కడ ఇవన్నీ తెలుగులో షో అవుతున్నాయి. తర్వాత యానిమేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది ఇక్కడ తయారైపోయింది. తిరిగి మళ్ళీ మనం జెమినైలోకి వచ్చేద్దాం. నెక్స్ట్ సీన్, నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసి మన నెక్స్ట్ వీడియో జనరేట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇలా మీరు సీన్ బై సీన్ కాపీ చేసుకొని మెటా AI వెబ్సైట్లో పేస్ట్ చేసి ఇక్కడ మీరు సీన్ బై సీన్ క్లిప్స్ అయితే, వీడియో క్లిప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను సెకండ్ ప్రాంప్ట్ని కూడా పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పూర్తిగా నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్, యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. యానిమేట్ మీద క్లిక్ చేశాను. మన వీడియో అనేది ఇక్కడ జనరేట్ అవుతోంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో జనరేట్ అయిపోయింది. దీన్ని నేను ఓపెన్ చేశాను. సో ఇది కూడా మనకు చాలా మంచి విజువల్తో జనరేట్ చేసింది. సో దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో వీడియోని డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు మీ స్టోరీలో డైలాగ్స్ కావాలి అంటే మనం వేరే వెబ్సైట్ ద్వారా డైలాగ్స్ జనరేట్ చేద్దాం. ఇక్కడ గూగుల్లోకి వచ్చేయండి. గూగుల్ స్టూడియో AI లేదా గూగుల్ AI స్టూడియో ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ నేను గూగుల్ AI స్టూడియో అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెబ్సైట్ షో అవుతుంది గూగుల్ AI స్టూడియో.
ఈ వెబ్సైట్ని ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్ ఆప్షన్ ఉంది కదా, త్రీ డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెమినీ 2.5 ప్రో ప్రీవియస్ టీటీఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైడ్లో త్రీ డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పీకర్ సింగిల్ లేదా మోనో సెలెక్ట్ చేసుకోండి. నాది క్యారెక్టరైజేషన్ సింగిల్ కాబట్టి నేను సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏదో ఒక ఆడియో సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఏదైతే మన డైలాగ్ ఉందో, ఇక్కడ డైలాగ్ అయితే ప్రతి సీన్లో ఉంది కాబట్టి డైలాగ్ని మనం సీన్ బై సీన్ కాపీ చేద్దాం. ఫస్ట్ సీన్, ఫస్ట్ డైలాగ్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. పూర్తిగా ఈ ప్రాంప్ట్ని నేను కాపీ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. కింద మనకు రన్ సిటిఆర్ఎల్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఆడియో జనరేట్ అయిపోతుంది. సో చూడండి, ఆడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ త్రీ డాట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఆడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీరు ఆడియోస్ కూడా ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా. మెటా యాప్ కూడా ఉంది, ప్లే స్టోర్ యాప్ స్టోర్ రెండింటిలో అవైలబుల్లో ఉంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. రీల్స్ టైప్లో ఇక్కడ చాలామంది క్రియేటర్స్ వీడియోస్ క్రియేట్ చేశారు. అవన్నీ మనం ఇక్కడ నుండి చూడొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ త్రీ డాట్ మీద క్లిక్ చేయండి, న్యూ చాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనం మెటా ఏఐ వెబ్సైట్లో ప్రాంప్ట్ రాసి పేస్ట్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా ప్రాంప్ట్ రాసి పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ రాసి పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేశాను. ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ తయారైపోతుంది. సో చూడండి, ఇక్కడ మన ఇమేజెస్ క్రియేట్ అయిపోయాయి, చాలా అద్భుతంగా వచ్చాయి. ఇక్కడ నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లిప్ సింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ట్రై ఇట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సేమ్ ఇలానే సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు జస్ట్ టెక్స్ట్ రాస్తే, ఏదైతే డైలాగ్ చొప్పించాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ రాస్తే మనకు డైలాగ్ అయితే జనరేట్ అవుతుంది వీడియోతో పాటు. సో ఇక్కడ నేను ఒక డైలాగ్ అయితే రాస్తున్నాను, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని. సో జనరేట్ మీద క్లిక్ చేశాను. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఫోటోతో పాటు డైలాగ్ కూడా జనరేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు వీడియోలో ఎలాంటి యాక్షన్ కావాలో ఇక్కడ మనం కమాండ్ రాస్తే చాలు. ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను, హీఈస్ రైడింగ్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని రాశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇది వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. ఎంతో అద్భుతంగా మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకు రీస్టైల్ అనే ఒక ఆప్షన్ అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనం ఇక్కడున్న స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను రీస్టైల్ మీద క్లిక్ చేస్తాను. రీస్టైల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, సైబర్ పంక్, 3D, డ్రీమర్ ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను సైబర్ పంక్ మీద క్లిక్ చేశాను. జనరేట్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇది సైబర్ పంక్ స్టైల్లో అయితే మనకు జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైబర్ పంక్ స్టైల్లో అయితే జనరేట్ అయింది. సో ఇలా మీరు అమేజింగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి.